హాయ్ ఫ్రెండ్స్. తమిళనాడు రాష్ట్రంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని కారూర్ జిల్లాలో తొక్కిసలాట జరిగి దాదాపు 40 మంది మరణించినట్లు తెలుస్తుంది. దాదాపు 50 నుంచి 60 మంది గాయపడి హాస్పిటల్లో చికిత్స తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి గల కారణం ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలోని యాక్టర్ కమ్ పొలిటీషియన్ అయిన టీవీకే అధినేత విజయ్ దళపతి భారీ సభ. ఈ భారీ సభకి భారీగా జనాలు తరలి రావడం, దాదాపు 1,00,000 మంది జనాలు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇరుకైన ప్రదేశంలో ఈ మీటింగ్ ఉండడం, భారీగా జనాలు రావడంతో ఈ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి ఇంతమంది ప్రాణాలను బలి తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా దాదాపు 40 మంది చనిపోయారుగా. ఇందులో చిన్నపిల్లలు 10 మంది వరకు ఉన్నారు, ఆడవాళ్ళు 16 మంది వరకు ఉన్నారు. చాలా బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. అసలు దీనికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇంకాస్త డెప్త్ గా వెళ్దాం. అయితే కారూర్ జిల్లాలోని వెలచమీపురం అని ఒక ప్రదేశం ఉంది. ఈ ప్రదేశంలో విజయ్ తన అభిమానులు, తన పార్టీ కార్యకర్తలతో మీటింగ్, ఒక భారీ సభ ఏర్పాటు చేయాలి ఒక ర్యాలీ రూపంలో అని చెప్పి తను అనుకొని స్టేట్ గవర్నమెంట్ మరియు లా అండ్ ఆర్డర్ తో పర్మిషన్ తీసుకొని ఈ మీటింగ్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ మీటింగ్ కి దాదాపు 1,00,000 మంది రావడము గమనార్హం. కానీ లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది కేవలం 10,000 మందికి మాత్రమే. అయితే ఇంతమంది జనాలు రావడంతో ఒక్కసారిగా అది ఇరుకైన ప్రదేశము, కేవలం 1,00,000 చదరపు అడుగులు, అంటే ఒక సిటీలో ఒక ఏరియా మందం ప్రదేశం. ఆ ప్రదేశంలో ఒక టౌన్ కు సరిపడే జనాభా అంతా ఒక ప్రదేశంలో ఉండడం వల్ల అది ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోవడం, సెక్యూరిటీ కన్సర్న్స్ ఉండడము, అంటే సెక్యూరిటీ పర్పస్ గా కూడా ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఈ తొక్కిసలాట జరిగినట్టు తెలుసు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఎదురు చూపు చాలా సమయం నుంచి జరుగుతుంది. అంటే ఈ మీటింగ్ అనేది మధ్యాహ్నం పూట దాదాపు 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ఈ మీటింగ్ సభ అనేది ఉంది. అయితే దాదాపు 6 గంటలు విజయ్ లేట్ గా రావడం. అయితే అప్పటికే 1 గంటకే మధ్యాహ్నం టైంలోనే భారీగా జనాలు తరలి రావడం, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, అలా ప్రతి ఒక్కరు ఈ ప్రదేశానికి రావడము, విజయ్ కోసం వెయిట్ చేయడము చాలా సేపటి నుంచి జరుగుతుంది. ఈ వెయిట్ చేసే క్రమంలో మిట్ట మధ్యాహ్నం అవ్వడము, ఎండ కూడా బాగా కొట్టడంతో డీహైడ్రేషన్ అవ్వడం, అలసిపోవడము, తీవ్ర నిరాశలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎప్పుడు తన అభిమాన నాయకుడు వస్తాడని చెప్పి వెయిట్ చేయడం జరుగుతుంది. అయితే దాదాపు ఒక 6 గంటల సమయం తర్వాత సుమారు 7-7:30 సమయంలో విజయ్ అక్కడ చేరుకోవడం జరిగింది. విజయ్ చేరుకొని తను ప్రసంగించడం అనేది మొదలు పెట్టడం జరిగింది. అయితే తన అభిమాన నాయకుడు, తన అభిమాన హీరోని చూడడం కోసము జనాలు ఒక్కసారిగా ముందుకు రావడము, నెట్టుకుంటూ అలా వెళ్ళిపోవడం, విజయ్ని చూసేందుకు దగ్గరగా అని చెప్పి ముందుకు వచ్చిన క్రమంలో ఇక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే ముఖ్యంగా ఈ తొక్కిసలాటకు ముందు కూడా ఏం జరిగిందంటే చాలా మంది చిన్నపిల్లలు పెద్దవారితోని విడిపోవడం, చాలా మంది చిన్నపిల్లలు అక్కడి నుంచి మరో ప్రదేశానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దీన్ని ఆపే క్రమంలో విజయ్ కూడా తన ప్రసంగాన్ని ఆపి, ఆ చిన్నపిల్లలు, ఒక అమ్మాయి 9 సంవత్సరాల అమ్మాయి దారి తప్పి వెళ్ళిపోయింది, కాస్త హెల్ప్ చేయండి, తనని వెతకడం కోసం హెల్ప్ చేయండి అని చెప్పి తన అభిమానుల్ని, పార్టీ కార్యకర్తల్ని చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఏం జరిగిందంటే అక్కడ మొత్తం అందరూ గందరగోళానికి జరగాల్సిన సమయం అయిపోయింది. ప్రతి ఒక్కరూ వెతికే క్రమంలో తొక్కిసలాట జరిగి ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక ముఖ్య ఉదాహరణ. అయితే విజయ్ కూడా తన ప్రసంగాన్ని అప్పుడే ఆపేసి ఈ తొక్కిసలాటను ఆపే ప్రయత్నం చేశారు. అక్కడ గాయపడిన వారికి తన ఓన్ వాటర్ బాటిల్స్ కూడా, తన దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ ఇవ్వడము, అంబులెన్స్ రావడానికి దారి ఇవ్వడం కోసము తను చెప్పడము, తన ఫ్యాన్స్ ని ఒక చోట ఉండమని చెప్పి సంజాయించడము, అంటే ఆ తొక్కిసలాట జరిగే ప్రదేశాన్ని, ఆ తొక్కిసలాట జరగకుండా ఆపే ప్రయత్నం అయితే చేశారు. అయితే దీనికి ఇంకో రీజన్ కూడా ఏంటంటే ఈ సభ అనేది ఈ కారూర్ జిల్లాలో లైట్ హౌస్ దగ్గర ఏర్పాటు చేద్దామని చెప్పి మొదటిగా అనుకున్నాను. అయితే ఈ లైట్ హౌస్ దగ్గర లాజిస్టిక్స్ ఇష్యూస్, అంటే ట్రేడ్, ట్రాన్స్పోర్టేషన్ అవి జరుగుతుంటది, అది ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఈ వెలచమీపురం అనే ఈ ప్రదేశంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడము, ఇది చిన్న ప్లేస్ అవ్వడము, ఇక్కడ భారీగా జనాలు రావడము, విజయ్ని చూసేందుకు తరలి వచ్చి విజయ్ కోసం ఎగబడడంతో ఈ తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా అక్కడ ఈ తొక్కిసలాట జరిగే క్రమంలో పోలీసులు కూడా ఏం చేశారంటే ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేయడం వల్ల ఈ తొక్కిసలాటని కంట్రోల్ చేయలేకపోయింది. ఒక్కసారిగా జనాలు గందరగోళానికి గురై అటు ఇటు ఉరకడంతో దీన్ని కంట్రోల్ చేయలేక ఇంకాస్త పెరిగిపోయినట్లు తెలుస్తుంది ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేయడం జరిగింది. ప్రధానమంత్రి కూడా కండోలెన్సెస్ తెలపడం జరిగింది. ఆ తర్వాత ఈ యాక్టర్ విజయ్ కూడా తన యొక్క
బాధని తన యొక్క ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది. ఇంత ట్రాజడీ జరుగుతుందని చెప్పి నేను ఊహించలేదని చెప్పి తను వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైన ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేసి ఈ విచారణ కూడా జరపాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టు జరిగింది. సహాయక చర్యలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అయితే ఈ బాధాకరమైన విషయం ఏంటంటే దాదాపు 40 మంది చనిపోయారు. అందులో 10 మంది వరకు చిన్న పిల్లలు ఉన్నారు. ఏమీ తెలియని చిన్న పిల్లలు. దాదాపు 16 మంది ఆడవాళ్ళు ఉన్నారు. మీరు కొన్ని క్లిప్స్ చూపిస్తాను చూడండి. ఒక తల్లి తన బిడ్డ చనిపోయాడని చెప్పి ఎంతో బాధతో తన పిల్లల్ని ముద్దు పెట్టడము, ఆ సన్నివేశాలు చూస్తుంటే హృదయాలు కలిసిపోయే సన్నివేశాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు నిజం చెప్పాలంటే స్టాండర్డ్స్ కి ముఖ్య కారణం ఏంటంటే ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోవడం. ముఖ్యంగా చెప్పాలి అంటే ముంబై లాంటి సిటీలో వరల్డ్ కప్ మనం గెలిచిన తర్వాత అంత పెద్ద సిటీలో దాదాపు 10 లక్షల మంది వరకు 10-15 లక్షల మంది వరకు జనాలు అక్కడికి వచ్చి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా జరిగిందంటే అది లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా ఉండడం వల్ల, ప్రాపర్ సెక్యూరిటీ ఉండడం వల్ల, ఎవరిని ఎలా పంపాలని చెప్పి ప్రాపర్ గా హ్యాండిల్ చేయడం వల్ల. కానీ ఇదే తప్పిదము మనం రీసెంట్ గా బెంగళూరు స్టాంపేట్ లో చూసాము. బెంగళూరు కప్ కొట్టిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్, ఆ తర్వాత ఇప్పుడు విజయ్ సభలో కూడా చూసాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఒకటి, పెద్దవారు తన అభిమాన హీరోని చూడడానికి వచ్చినప్పుడు చూడవచ్చు, తప్పులేదు. కానీ ఇంత జనాలు ఉన్నప్పుడు చిన్న పిల్లల్ని తీసుకొని అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏముంది? అక్కడ నష్టం ఎవరికి జరుగుతుంది? అక్కడ నష్టం మనకి జరుగుతుంది, మన పిల్లలకి జరుగుతుంది. పిల్లలు అంతమంది ఉండడము, పిల్లలు పెద్దవారి దగ్గర నుంచి దూరం అయిపోవడం, ఇంతమంది ఉన్నప్పుడు దూరం కాక ఏమవుతారు? ఇంత పెద్ద సభ జరుగుతుంది, పిల్లలు తప్పిపోతారు కదా. ఆ మాత్రము మనం ఆలోచించాలి. ఎందుకంటే మన ఫ్యామిలీ గురించి, మన గురించి మనం మాత్రమే ఆలోచించగలుగుతాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగొద్దంటే మెయిన్ ఒకటే, మనం జాగ్రత్తగా ఉండాలి. అది పోలీస్ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇంకేదో కాపాడితే మనం సేఫ్ ఉండడం కాదు, మనల్ని మనం రక్షించుకుంటే మనం సేఫ్ ఉంటాం. ఇలా ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్లాల్సిన కాదు, ఆడవాళ్ళు ముసలి వాళ్ళు ఉండాల్సింది కాదు. అది ఒక మీటింగ్ 10,000 మంది ఉంటే క్లోజ్ గా మానిటర్ చేసి, ఈ టీవీకే ప్రెసిడెంట్ ఎవరైతే విజయ్ గారు ఉన్నారో ఆ విజయ్ గారు కూడా వాళ్ళ కార్యకర్తలకి ఒక సభలా ఏర్పాటు చేసి అంతమందికి మాత్రమే ఆలోచించి పాసెస్ ఇచ్చి చేస్తే బాగుండేది. కానీ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేకపోయింది, ఈ ర్యాలీని కంట్రోల్ చేయలేకపోయింది. కాబట్టి ఈ తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. అంతెందుకు, ఉదాహరణకు మన తెలంగాణలో సంధ్య థియేటర్ లో పుష్ప 2 మూవీ అప్పుడు అల్లు అర్జున్ వచ్చాడని చెప్పి ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడడం. అంటే ఫ్యాన్స్ అంటే జనాలకు అలానే ఉంటుంది, ఎగబడి తనను చూడాలని చెప్పి. ఒక ఫ్యాన్ రేవతి గారు చనిపోవడం జరిగింది, వాళ్ళ అబ్బాయి కోమాలకి వెళ్ళడం జరిగింది. సేమ్ అలాంటి ఇన్సిడెంట్ ఇక్కడ కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్ జరగొద్దంటే గవర్నమెంట్ ఇంకేదో జాగ్రత్తల కంటే మన జాగ్రత్తలో మనం ఉంటే మన ప్రాణాలని డెఫినెట్ గా కాపాడుకోవచ్చు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ దీనిపైన మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు చాలా బూస్ట్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్. చలో.